కాదంబరి సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కొన్ని రకాల ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సిందే. మరి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్నా పులిపాటి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. సో షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే షుగర్ అనేది వెంటనే పెరిగిపోతుందని చెప్తూ ఉంటారు. మరి ఆ ఫుడ్స్ ఏంటి, వాటిని అవాయిడ్ చేయాలంటే ఎలాగా? సో బేసిక్గా షుగర్ ఉన్న వాళ్ళకండి, షుగర్ అనేది మెయిన్గా చాలా స్లోగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యే డిసీజ్. సో ఎప్పుడైతే అది ఒక మెటబాలిక్ సిండ్రోమ్, ఎప్పుడైతే మనము లైఫ్ స్టైల్ అనేది స్లోగా ఎప్పుడైతే చేంజెస్ తీసుకొచ్చి కంప్లీట్లీ ఫుడ్లో ఎక్సెస్ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ కానివ్వండి, లేకపోతే ఏవైతే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుందో, అంటే ఏ ఫుడ్ అయితే మనం తీసుకున్న వెంటనే షుగర్ పెరుగుతుందో, ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి లేకపోతే యాక్చువల్గా ఇమ్మీడియట్ స్పైక్ ఎప్పుడైతే అవుతుందో షుగర్, అది ఇంకా డేంజరస్ కండిషన్ అన్నమాట. సో అలా కాకుండా స్లోగా అబ్జార్బ్ అయ్యే ఫుడ్ మాత్రమే తీసుకోవాలి షుగర్ ఉన్నవాళ్ళు. సో ఇందులో మనం ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోకూడనివి అందరికీ తెలిసిందే స్వీట్స్. సో హై షుగర్తో మనం ఏవైతే తయారు చేస్తామో ఆ స్వీట్స్ తీసుకున్నాము అని అంటే ఇమ్మీడియట్లీ షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. అండ్ హై షుగర్ లెవెల్స్తో వచ్చే కాంప్లికేషన్స్ మనకి తెలిసిందే. నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది, కాళ్ళల్లో వెంటనే తిమ్ములు రావడము, కంప్లీట్లీ చేతుల్లో తిమ్ములు రావడము, అండ్ స్లోలీ ప్రోగ్రెస్ అయిందనుకోండి ఈవెన్ కాళ్ళల్లో చచ్చుపడిపోవడాలు, నరాలు. ఇది కాకుండా ఐస్ ఎఫెక్ట్ చేస్తుంది అండ్ కిడ్నీస్ ఎఫెక్ట్ చేస్తుంది. సో డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ న్యూరోపతి, సో ఈ కాంప్లికేషన్స్ అనేది మనకు తెలుసు. నెఫ్రోపతి కూడా. అండ్ సో ఈ షుగర్ అనేది మనకి స్లోగా కంట్రోల్డ్గా వచ్చే ఫుడ్స్ అని అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఏవైతే తక్కువ ఉంటుందో అలాంటి ఫుడ్స్ మనం తీసుకోవాలి. సో అందులో మనం ముఖ్యంగా చెప్పాలి అని అంటే మిల్లెట్స్ ఫుడ్. సో మిల్లెట్స్లో మనకు ఉండేది జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, అండు కొర్రలు, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్ మనకు ఉన్నాయి. సో సిరిధాన్యాలు. సో ఈ సిరిధాన్యాలు చాలా బాగా పనిచేస్తాయండి. అండ్ ఈ సిరిధాన్యాలు అనాది కాలంగా మనం అవే తినేవాళ్ళము. ఎప్పుడో పండగలు పబ్బాలు వచ్చినప్పుడు మాత్రమే రైస్ అనేది తీసుకునేవాళ్ళము. అలాంటిది ఇప్పుడు కంప్లీట్లీ రైస్ పైకి షిఫ్ట్ అయిపోయి మనం సిరిధాన్యాలు అంటే అదేదో స్పెషల్గా మనం ఇంక్లూడ్ చేసుకున్నట్లు అవుతుంది. కాకపోతే మన ఫుడ్లో అట్లీస్ట్ షుగర్ లేని వాళ్ళు ఆల్మోస్ట్ 50-60% ఈ మిల్లెట్స్ బేస్డ్ తీసుకుంటే గనక అది మనం ప్రివెంట్ చేయొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళైతే గనక ఆల్మోస్ట్ 80% ఫుడ్ ఇలా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎస్. సో ఖచ్చితంగా ఈ షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ చక్కెరను అనేది మానేయాలని చెప్తూ ఉంటారు కదా. అయితే ఈ మధ్యకాలంలో వింటున్నాం ఏంటంటే ఒక 2 స్పూన్స్ ఆఫ్ చక్కెర తీసుకోవచ్చు అని, అది నిజమేనా? అవునండి. ఒక 2 స్పూన్స్ అంటే ఒక టీ స్పూన్, 5 grams అనుకుందాం అనుకోండి, అప్ టు 6 to 8 grams ఆఫ్ షుగర్ నార్మల్గా పర్మిటెడ్ అనమాట. అయితే ఇప్పుడు మనకు వచ్చే షుగర్ ఏదైతే ఉందండి కంప్లీట్లీ ప్రాసెస్డ్, రిఫైన్డ్, బ్లీచ్డ్, తెల్లగా ఆ షుగర్ ఏదైతే వస్తుందో అందులో యాడ్ చేసిన కెమికల్స్ ఎక్కువ హార్మ్ చేస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఆ షుగర్ కంటే మనకి అదే బ్రౌన్ షుగర్ వస్తుంది. సో అంత అన్ప్రాసెస్డ్ అనమాట. ఆ షుగర్ మనం రిప్లేస్ చేసుకోవచ్చు, లేకపోతే బెల్లం రిప్లేస్ చేసుకోవచ్చు. తాటి బెల్లం ఇంకా మంచిది. లేదు అని అంటే కొంచెం తేనె తీసుకోవచ్చు, లెస్ క్వాంటిటీ తేనె తీసుకోవచ్చు, లేకపోతే డేట్ సిరప్ తీసుకోవచ్చు. ఇవన్నీ ఇంకా కొంచెం న్యాచురల్ స్వీట్నర్స్ కాబట్టి ఇవి యూజ్ చేయడం ఇంకా బెటర్ అండి. అంతేకాకుండా ఇప్పుడు ఈ మధ్యలో షుగర్ రిప్లేస్మెంట్స్ వస్తున్నాయి. సో అవి తీసుకుంటే ఇంకా హార్మ్ఫుల్ యాక్చువల్లీ చెప్పాలి అని అంటే. సో ఎప్పుడైనా కానివ్వండి న్యాచురల్ స్వీట్నర్స్ తీసుకోవడం బెటర్ అనమాట షుగర్ కంటే. కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ అని మాట్లాడుకున్నాము మనం. జనరల్గా హనీ, గార్లిక్ కలిపి తీసుకుంటూ ఉంటాము, లేదా హనీ లెమన్ వాటర్ కలిపి తీసుకుంటూ ఉంటాము. సో మరి ఇవి తీసుకుంటే కూడా షుగర్ అనేది పెరుగుతుందా హనీ వల్ల కూడా? మరి హనీ కాకుండా మనం వెల్లుల్లిని తీసుకోవాలి అని అంటే ఎలా తీసుకోవచ్చు ఆ లాభాలు పొందాలంటే? సో హనీ యాజ్ సచ్ అండి, ఒక టీ స్పూన్ ఆఫ్ హనీ ఓవరాల్గా రోజు మొత్తంలో వేరే ఫుడ్ ఏం తీసుకుంటున్నారో ఆ కాంబినేషన్ చూసుకుంటూ ½ టీ స్పూన్ 1 టీ స్పూన్ హనీ అనేది షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మెయింటైన్ అవుతున్నాయా, రెగ్యులేట్ అయి ఉన్నాయి, అలాంటి వాళ్ళు
తీసుకోవచ్చండి. కానీ ఎవరికైతే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వట్లేదు, షుగర్ మానిటర్ చేసినప్పుడు ఇమ్మీడియట్లీ స్పైకింగ్ ఎక్కువ ఉంటా ఉంది, అలాంటి వాళ్ళు హనీ అవాయిడ్ చేయడం బెటర్. ఓకే. నెక్స్ట్ వెల్లుల్లి అంటారా, వెల్లుల్లి హనీ కాంబినేషన్ తీసుకుంటే మంచిదే. ఎందుకంటే వెల్లుల్లో ఉండే ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో కార్డియాక్ హెల్త్కి మంచిది, డయాబెటిక్స్కి చాలా మంచిది. అయితే ఉత్త వెల్లుల్లి తీసుకోవాలి అని అంటే ఒక్కటే ఆ పచ్చి వెల్లుల్లిని అంత అడ్వైజబుల్ కాదు. ఎందుకనంటే అది మనం ఎప్పుడైతే తీసుకుంటామో థ్రోట్ని అది కట్ చేసే ప్రాపర్టీస్ ఉంటుంది. కాబట్టి ఆ వెల్లుల్ని ఏదైనా కొంచెం దోరగా వేయించడము, లేకపోతే ఒక్క చిటికెడు నెయ్యి వేసి అందులో దోరగా వేయించేసి ఆ వెల్లుల్లి తీసుకోవచ్చు. లేదు అని అంటే మన తాలింపుల్లో, కూరల్లో వేసే తాలింపులు కానివ్వండి, వాటిల్లో కొంచెం దంచేసి, రసంలో తాలింపు ఏదైతే వేస్తామో కొంచెం దంచేసి దాన్ని దోరగా వేయించేసి తీసుకోవడం బెటర్. ఖచ్చితంగా మేడం. అయితే వైట్ రైస్ ఇలాంటి వాటికి వస్తే వైట్ రైస్ తీసుకోకూడదని చెప్తూ ఉంటారు కదా, సో వైట్ రైస్ అనేది అసలే తీసుకోకూడదా, ఏదైనా ఒక టైంలో తీసుకోవచ్చు అంటారా? యాక్చువల్లీ వైట్ రైస్ అండ్ రైస్ వెరైటీస్ లైక్ బ్రౌన్ రైస్ కానివ్వండి, రెడ్ రైస్, బ్లాక్ రైస్, ఇవన్నీ చాలా రైస్ వెరైటీస్ వచ్చాయి. మెయిన్ వైట్ రైస్ చూస్తే గనక బేసిక్గా వైట్ రైస్ అంటే ఏంటి, మనకి ఆ రైస్ పైన ఉన్న ఏదైతే హస్క్ ఉందో ఆ పొట్టు దాన్ని కంప్లీట్లీ తీసేసి మనం వైట్ రైస్ని తెచ్చుకుంటున్నాము. అయితే వైట్ రైస్ తీసుకున్నప్పుడు అందులో చూస్తే మనకి న్యూట్రియంట్స్ అనేది కంప్లీట్లీ బి కాంప్లెక్స్ ఏవైతే పొట్టులో ఉంటుందో, ఫైబర్ ఏదైతే ఉంటుందో అవన్నీ మినహాయించి మనం తింటున్నాం. అండ్ వైట్ రైస్ అసలు ఎందుకు తీసుకొని వచ్చారు, బ్రౌన్ రైస్ అయితే కనుక మీరు చూస్తే లైట్ స్వీట్నెస్ ఉంటుంది, అది తొందరగా దాని షెల్ఫ్ లైఫ్ అనేది తక్కువ ఉంటుంది, కాబట్టి దాని నుంచి ఎక్కువ రోజులు స్టోర్ చేయొచ్చు అని వైట్ రైస్ తీసుకొని వచ్చున్నారు. కాకపోతే వైట్ రైస్ అనేది వీలైనంత వరకు మనము ఎప్పుడో అకేషనల్గా తీసుకుంటే మంచిదే, అదర్వైజ్ వీలైనంత వరకు తగ్గించి తీసుకోవడమే డయాబెటిక్స్కి శ్రేష్టం అండి. ఓకే, ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు. ఇక షుగర్ వ్యాధి వచ్చిందంటే జనరల్గా వాకింగ్ అని చెప్తూ ఉంటారు, వాకింగ్ అనేది ఎంతసేపు చేయాలంటారు? వాకింగ్ ఎవరైనా కానివ్వండి ఏజ్ని బట్టి, తర్వాత వాళ్ళకున్న అదర్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ సపోజ్ నీ పెయిన్స్ ఉన్నాయనుకోండి, షుగర్ ఉంది, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, అలాంటి వాళ్ళని మనం వెళ్ళి బ్రిస్క్ వాక్ చేయండి అంటే ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, అది అడ్వైజబుల్ కాదు. ఎందుకంటే వాకింగ్ చేసినప్పుడు మోకాళ్ళ నొప్పులు ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రాపిడి ఎక్కువ అవుతుంది కాబట్టి, స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో వాకింగ్ అనేది ఎవరైనా కానివ్వండి టు స్టార్ట్ విత్ ఈవెన్ 10 నిమిషాలు అయినా స్టార్ట్ చేయాలి. చేసి బాడీ కెపాసిటీని మెల్లగా దాన్ని ఒక 20 మినిట్స్, 30 మినిట్స్, 40 మినిట్స్ అప్ టు 1 అవర్ ప్రొలాంగ్ డ్యూరేషన్ చేసే కొద్దీ బాడీ కెపాసిటీ పెంచుకుంటూ చేయాలండి. సో ఎంత లేదన్నా ఒక 30 మినిట్స్ చేసినా కానివ్వండి, వారానికి ఒక 5 రోజులు, అది కూడా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎస్ ఖచ్చితంగా మేడం, షుగర్ అనేది కంట్రోల్లో ఉంచుకోవాలి, లేదంటే రకరకాల కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. షుగర్ వ్యాధి ఒకటే కావచ్చు కానీ వచ్చే కాంప్లికేషన్స్ చాలానే ఉంటాయి, అన్ని రకాల ఆర్గాన్స్ మీద అది ఇబ్బంది పెడుతుందని చెప్తూ ఉంటారు, డ్యామేజ్ చేస్తుందని చెప్తూ ఉంటారు. సో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి, ఆహార నియమాలు మీరు చెప్పినట్లుగా పాటించాలని కోరుకుందాం. ఇప్పుడు ఏవైతే ఫుడ్స్ అవాయిడ్ చేయాలని చెప్పారో ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిందే. మెంతులు అంటే చాలా రకాల మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి దీంట్లో, ఇవి అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. సో మెంతులు డయాబెటీస్ని కూడా తగ్గిస్తాయి అని చెప్తూ ఉంటారు. సో నిజమేనా? మెంతుల్ని ఎలా తీసుకోవాలి, దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి, ఎటువంటి ఆరోగ్య లాభాలు కలుగుతాయి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి మ్యామ్. జనరల్గా ఈ మెంతులకి ఎందుకు ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది, మెంతులు డయాబెటీస్ని తగ్గిస్తాయి ఇలా తీసుకోండి అట్లాగా, నిజంగానే మెంతుల్లో అన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయా? ఖచ్చితంగానండి, మెంతుల్లో స్పెసిఫిక్గా షుగర్ లెవెల్స్ని తగ్గించే ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. అందుకే మెంతులు అనగానే షుగర్ని తగ్గించే ఔషధం లాగానే దాన్ని పరిగణిస్తాము. అండ్ సైంటిఫిక్గా కూడా ఎన్నో రీసెర్చ్ చేసిన తర్వాత చూసింది ఏంటంటే, మనకి ఏదైతే మెడికేషన్ షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏదైతే తీసుకుంటున్నారో దాని బదులుగా, అంటే ఆ స్టేజ్ని బట్టి మనం చూడాల్సి ఉంటుంది, బట్ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళు షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి, డయాబెటీస్ కండిషన్లో వెళ్లకుండా ఉండడానికి మెంతులు తీసుకుంటే గనక అద్భుతంగా పనిచేస్తుంది. అవును, రీసెర్చ్ జరిగింది. సో NIN వాళ్ళే దీని కోసం చెప్పారు అని చెప్తారు కదా? అవును, NIN వాళ్ళు చెప్పారు, తర్వాత ఈవెన్ వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చెప్పారు మెంతులకి ఆ ప్రాపర్టీస్ అనేది ఉన్నాయన్నమాట.
ఇప్పుడు ప్రీ డయాబెటిక్ కండిషన్ ఉంది లేదా డయాబెటీస్ రాకుండా ఉండాలనుకుంటున్నాం అన్నప్పుడు అసలు ఈ మెంతుల్ని ఎలా ప్రాపర్ వేలో తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? సో మెంతులు మెడిసిన్ లాగానే తీసుకోవాలన్నమాట. మెంతుల్ని అనేక రకాలుగా తీసుకోవచ్చు. మెయిన్గా ఏంటి అని అంటే ఆ మెంతుల్లో ఉన్న ఏవైతే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవి మన బాడీలో బాగా అబ్జార్బ్ అవ్వాలి. దాంట్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ప్లస్ క్విక్గా మన గట్లోకి అబ్జార్బ్ అవ్వడము, దాని యాక్టివిటీ ఆర్ దాని వాల్యూతో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించే గుణాలు ఏవైతే ఉన్నాయో అవి కావాలి అని అంటే గనక మనం ఒక 3-4 టైప్స్లో తీసుకోవచ్చు అనమాట. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి మెంతుల డికాక్షన్. సో రాత్రిపూటే మెంతులని ఒక స్పూన్ మెంతులని ఒక 300 ml వాటర్లో నానపెట్టి దాన్ని మార్నింగ్ మరగపెట్టి ఆ మెంతుల డికాక్షన్ని అది కొంచెం బాగా మరిగితే గనక అందులో ఉన్న సారం ఆర్ అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంతా కూడా వాటర్లోకి వస్తుంది. అది ఒక డికాక్షన్ ఫామ్లో మనం పరగడుపున ఎంప్టీ స్టమక్ తీసుకోవాలన్నమాట. అది ఒక వే. దాని తర్వాత మెంతులని నానపెట్టి స్ప్రౌట్స్ లాగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. మేథీ స్ప్రౌట్స్. సో మెంతుల్ని నానపెట్టేసి దాన్ని ఓవర్ నైట్ ఇలానే నానపెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ తీసేసి ఆ తడిగా ఉన్న మెంతులని మనం ఒక చిన్న రంధ్రాలున్న బాక్స్ కానివ్వండి లేకపోతే ఒక చిన్న కర్చీఫ్లో కట్టేసి దాన్ని జస్ట్ తడుపుతూ ఉంటే గనక మామూలుగా స్ప్రౌట్స్ ఎలా తయారు చేస్తాం మొలకలు, అప్పుడు ఆ మేథీ సీడ్స్లో ఈ డయాబెటీస్ ఆర్ షుగర్ లెవెల్స్ తగ్గించే గుణాలతో పాటు ఎక్సెస్ న్యూట్రియంట్స్ లైక్ విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్స్ కానివ్వండి లేకపోతే ఈవెన్ వైటమిన్ సి పెరుగుతుంది అండ్ నయాసిన్ అనేది పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఔషధ గుణాలతో పాటు ఈ న్యూట్రియంట్స్ కూడా విటమిన్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. అప్పుడు మనకి డబుల్ బెనిఫిట్ ఉంటుంది. సో స్ప్రౌట్స్ ద్వారా ఎక్కువ వస్తుంది ఇంకా. సో స్ప్రౌట్స్ ఎందుకంటే మనం దాన్ని బాయిల్ చేయట్లేదు, జస్ట్ నానపెట్టి తీసుకుంటున్నాము. ప్లస్ మొలకలు వచ్చింది అని అంటే ప్రాణశక్తి అనేది ఇంకా పెరుగుతుంది, వైటాలిటీ, వైటల్ ఫోర్స్, సో ఇమ్యూనిటీ కూడా బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎనీ స్ప్రౌట్ అంటే నార్మల్ వీటికన్నా స్ప్రౌట్సే మంచివి, చాలా మంచివి. అసలు ఫుడ్లో అన్నిటికంటే శ్రేష్టమైన ఫార్మ్ ఆఫ్ ఫుడ్ అని అంటే మొలకల్ని టాప్ 1 కేటగిరీలో చెప్పొచ్చండి. అంటే అందులో ప్రోటీన్ లభిస్తుంది, బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి, తర్వాత ఈవెన్ అదర్ వైటమిన్స్ ఉంటాయి. అండ్ ఏంటంటే మనకి స్ప్రౌట్స్ తీసుకున్నప్పుడు అందులో రా స్ప్రౌట్స్ తీసుకుంటాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ప్రకృతి మనకి ఇచ్చినది మనం ఎటువంటి దాన్ని ఆల్టర్ చేయకుండా తీసుకుంటాం కాబట్టి అందులో మనకి 100% గుణాలన్నీ కూడా బాడీకి లభిస్తాయి. ఇప్పుడు చాలా మంది ఆ స్ప్రౌట్స్ కూడా మంచి హైజీన్ గా చేయట్లేదు, లేదా చేసిన స్ప్రౌట్స్ ని ఇంకా వాళ్ళు ఫ్రై చేస్తారు, అవును, రకరకాల మసాలాస్ యాడ్ చేస్తారు, అలా తీసుకుంటున్నారు. అలా తీసుకుంటే అందులో ఉన్న గుణాలన్నీ కూడా ఆటోమేటిక్ గా డిస్ట్రాయ్ అయిపోతూ వస్తాయి. అలా తీసుకొని లాభం లేదు. చాలా మంది మేథీ స్ప్రౌట్స్ ఒకటే మెంతులు తీసుకోవడానికి ఏంటంటే చేదుగా ఉంటుంది అన్నది ఒకటే అందరికీ కొంచెం కష్టం అన్నమాట. ఇప్పుడు మేథీ స్ప్రౌట్స్ చేసినా కానివ్వండి కొంచెం చేదు అనేది కాస్త తగ్గుతుంది, ఆ మొలకలు వస్తాయి కాబట్టి అవంత చేదుగా ఉండవు. వాటిని అన్నంలో కొంచెం ఒక అన్నం తినేటప్పుడు ఆర్ తినే ముందు ఒక టేబుల్ స్పూన్ స్ప్రౌట్స్ పెట్టుకొని అన్నంలో కలుపుకొనైనా తినేయచ్చు. తినగలిగే వాళ్ళు ఫస్ట్ అది తినేసి తర్వాత భోంచేయచ్చు. సో లంచ్ కానివ్వండి, ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్లో తింటే ఇంకా మంచిది, ఎందుకనంటే అది ఫస్ట్ థింగ్ మన బాడీలో వెళ్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ మేథీ సీడ్ వాటర్ తాగొచ్చు లేదా స్ప్రౌట్స్ తీసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి మేథీని పౌడర్ చేసుకొని దాన్ని జస్ట్ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని పెట్టుకొని దాన్ని కర్రీస్ లో మనం వేసుకొని ఆటోమేటిక్ గా కర్రీస్ తో పాటు అది కూడా వెళ్తుంది. అది ఇన్ఫాక్ట్ అందరూ తీసుకోవచ్చు, తెలియని కూడా తెలియదు అన్నమాట. బెనిఫిట్స్ ఉంటాయి. చాలా మంది అయితే ఇన్ఫాక్ట్ కొన్ని మెంతులు మనం తాలింపు వేస్తాం కదండి ప్రతి కూరని, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరేపాకు ఇవన్నీ వేస్తాము. వాటితో పాటు ఒక 1/2 స్పూన్ వేసామనుకోండి మనకి తెలియకుండానే కొన్ని మెడిసిన్ మన బాడీలో వెళ్తున్నట్లు అన్నమాట. ఒకప్పుడు మెంతులు పోపుల డబ్బాలో ఉండేవి కదా, కరెక్ట్ ఉండే, ఇప్పుడు ఎందుకు తీసేసారు? అదొక పెద్ద కంపెనీ, అందుకే డయాబెటిస్ లాంటివి తొందరగా వస్తున్నాయి. సో అలా కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మెంతి పొడి మనం ఈ కర్రీస్ లో స్ప్రింకిల్ చేసి
దానిపైన చల్లుకొని తీసుకోవడం అనుకున్నాం కదండి. ఇప్పుడు కొన్ని పచ్చళ్ళు చేసినప్పుడు మనం ఆవపిండి మెంతిపిండి వేసుకొని చేస్తాము. సో అది కూడా పచ్చళ్ళు ఎక్కువ క్వాంటిటీలో తింటే మంచిది కాదు. బట్ కొంచెము మనం తీసుకుంటే గనక పచ్చళ్ళలో, నిల్వ పచ్చళ్ళలో యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉంటాయి అన్నమాట. సో కొంచెం పచ్చడి తీసుకోవడము, ఒక వేడిగా అన్నం తినేటప్పుడు తీసుకొని కొంచెం అందులో నెయ్యి యాడ్ చేసుకొని తీసుకుంటే అది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అవునా డాక్టర్ గారు, పచ్చళ్ళు తింటే క్యాన్సర్ వస్తుంది అంటారు, కానీ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ పచ్చళ్ళలో ఉన్నాయి. బికాస్ ఆ ప్రాసెస్ ఏదైతే మనం ప్రిజర్వ్ చేస్తామో, కాకపోతే ఇదేంటి అంటే అక్కడ మ్యాటర్ అవుతుంది, ఆయిల్ మ్యాటర్ అవుతుంది. తర్వాత హైపర్ టెన్షన్, బీపీ ఉందనుకోండి, బీపీ ఉన్న వాళ్ళు ఈ పచ్చళ్ళలో మనం ప్రిజర్వ్ చేయడానికి హై సాల్ట్ యూస్ చేస్తాం. కాబట్టి అలాంటి వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాలి. బట్ అదర్వైజ్ అది కూడా ఔషధం లాగా, ఒక మెడిసిన్ లాగా. కానీ టేస్ట్ ఇష్టపడే వాళ్ళు ఏం చేస్తాము అని అంటే కొంచెంతో ఆపకుండా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే అప్పుడు అది మళ్ళీ అనేక రోగాలకి దారితీస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్. అదే మెంతి పిండి మనము డిఫరెంట్ ఫార్మ్స్ లో యూస్ చేయొచ్చు అనమాట. సో ఈ రకంగా మెంతుల్ని డికాక్షన్ చాలా మంది ఈవెన్ మార్నింగ్ నానపెట్టుకొని సాయంత్రం పూట దాన్ని బాయిల్ చేయకుండా ఉత్త నానపెట్టుకున్న మెంతుల్ని ఏదైతే వాటర్ ఉంటుందో అందులో నుంచి అది కూడా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ లాగా వస్తుంది అనమాట. సో దాన్ని కూడా డైరెక్ట్ గా తాగి దాని బెనిఫిట్స్ పొందొచ్చు. ఇప్పుడు మెంతులు వాటర్ అంటే వాటరే తీసుకోవాలా, మెంతులు కూడా తినాలా? మెంతులు కూడా మింగేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే అది నమిలితే డెఫినెట్లీ చాలా చేదుగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు అని అంటే మెంతుల్ని డైరెక్ట్ గా మింగేసేయచ్చు. అది పొట్టలోకి వెళ్ళిన తర్వాత స్టమక్ లో, మన స్మాల్ ఇంటెస్టైన్స్ లో అది ఎలాగో బ్రేకప్ అయిపోయి దాన్ని అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి మెంతుల్ని డైరెక్ట్ గా మింగేసేయచ్చు. లేకపోతే అదే మెంతి పొడి చేసుకొని పెట్టుకుంటే గనక కొంచెం వాటర్ లా పెట్టుకొని పొడి వేసుకొని అట్లా కూడా మింగేసేయచ్చు. కొంచెమే జస్ట్ హాఫ్ టీ స్పూన్, మాక్సిమం 1 టీ స్పూన్ అంటే కూడా 5 grams అనమాట. సో జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ డైలీ తీసుకుంటే గనక అది మెడిసిన్ లాగా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మెంతులు గట్ హెల్త్ కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ మనకి లూజ్ మోషన్స్ అవుతూ ఉన్నప్పుడు పెరుగన్నం తినండి, మజ్జిగ తాగండి, లేకపోతే అరటిపండు తినండి అని మనం సహజంగా ప్రోబయోటిక్ కోసం. మెంతులు మనకి ఎప్పుడైతే ఈ డయేరియా సమస్యలు అయినప్పుడు, కొంచెం స్టమక్ అప్సెట్ అయ్యి మోషన్స్ ఎక్కువగా అవుతున్నప్పుడు, అప్పుడు మెంతులు గనక మనం ఒక స్పూన్ నీళ్ళల్లో ఇలానే తీసుకొని మింగితే గనక ఏ మెడిసిన్ పని చేయనంత అద్భుతంగా ఇది పనిచేస్తుంది. ఎంత బాగా అరికట్టేస్తుంది అనమాట. సో మెంతులకి ఆ గుణాలు కూడా ఉన్నాయి. మ్యామ్ చాలా మంది కూడా మెంతుల్ని పెరుగులో వేసుకొని తీసుకుంటూ ఉంటారు. షుగర్ పేషెంట్స్ కూడా అలా తీసుకోవచ్చండి. ఎందుకనంటే నీళ్ళల్లో నానబెట్టే బదులు పెరుగులో నానబెడుతున్నాం. అండ్ పెరుగు వచ్చేసి మనకి ప్రోబయోటిక్ గా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో మెంతులు, పెరుగు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా తినగలుగుతారు. సపోజ్ చపాతీ తింటున్నాము, లేకపోతే ఏదైనా రొట్టె ఫామ్ లో తింటున్నాము, మిల్లెట్ రొట్టెలు తింటున్నాము, దాంతో మనకి సంథింగ్ గ్రేవీ లాగా కావాల్సి ఉంటుంది. అది పెరుగులో నానబెట్టుకున్న మెంతులతో పాటు ఈ రొట్టెలు ఏవైతే తీసుకొని తింటామో రెండు కలిపి షుగర్ లెవెల్స్ ని బాగా కంట్రోల్ చేస్తాయి, షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకుంటాయి. చక్కగా చెప్పారు మ్యామ్. ఇప్పుడు న్యాచురోపతి డైట్ లో ఈ మెంతులు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయండి. మెంతులు లేకుండా డైట్ ఉండదు. ఎందుకంటే మెంతులు ఈవెన్ డయాబెటిక్ కాని వాళ్ళు కూడా ఈ మేథీ స్ప్రౌట్స్ ని కనుక డైలీ ఇంక్లూడ్ చేసుకుంటే దాన్ని ప్రివెన్షన్ కే దారి తీస్తుంది. మన న్యాచురోపతి అంతా కూడా కరెక్ట్ లైఫ్ స్టైల్, కరెక్ట్ డైటరీ మేనేజ్మెంట్ ఉంటే మనం డిసీజ్డ్ కండిషన్ లో వెళ్లకుండా ఉంటాము, ఏ రోగం రాకుండా ఉంటుంది. అదే దాని ప్రిన్సిపల్. కాబట్టి మనం ముందే జాగ్రత్తగా తీసుకున్నాం అనుకోండి, మనకి ఈ డయాబెటీస్ సమస్య అనేది లేకుండా ఉంటుంది. మెంతులు కాకుండా మెంతి కూర కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయా మ్యామ్? మెంతి కూర అనంటే మెంతితో పప్పు చేస్తాము యూజువలీ. మెంతులని సేమ్ ఇలానే డ్రై రోస్ట్ చేసి దాన్ని కొంచెం ఎర్ర మిరపకాయలు, పండు మిరపకాయలు
యాడ్ చేసి కొంచెం ఇంగువ అది చేసి, ఎస్పెషల్లీ జ్వరం వచ్చినప్పుడు నోరు ఎలాగో ఒక రకంగా అయిపోతుంది. కాబట్టి ఈ మెంతి పప్పు చేస్తే గనక, సో వీటిని తాలింపు వేసేసి కొంచెం ఈ మెంతులు మనం మామూలుగా తీసుకునే 1/2 టీ స్పూన్ 1 టీ స్పూన్ కాకుండా కొంచెం ఇంత చారుడు ఇంత క్వాంటిటీ తీసుకొని రెగ్యులర్గా మనం వాడుకునే పప్పులోనే ఇది ముందే తాలింపు వేసి అది పప్పులో వేసేసి మనం ఉడకపెట్టేసామనుకోండి, బాగా ఉడికిన తర్వాత ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత అది మొత్తం మనం మిక్స్ చేసేస్తే ఆ మెంతి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఆ మెంతి పప్పు అనేది జ్వరాన పడినప్పుడు మనం ఇంట్లో ఫ్యామిలీలో ఎవరికైనా కానివ్వండి, లేకపోతే మనం కూడా అప్పుడప్పుడు పప్పు వెరైటీస్ లో ఇది చేసుకుంటే గనక అది ఇమ్యూనిటీ బూస్టింగ్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ బాడీకి లభిస్తుంది. అండ్ ఈ మెంతి ఆ రకంగా ఉపయోగపడుతుంది అన్నమాట. మ్యామ్, ఈ మెంతి కూరలో పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి, కొన్ని చిన్న చిన్న అప్పుడే వచ్చిన స్ప్రౌట్స్ కొంచెం తర్వాత స్టేజ్. అవును. ఈ రెండిట్లో ఏది బెస్ట్ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి? యాక్చువల్లీ 2 మెంతుల నుంచి వచ్చింది, కాకపోతే ఆ సీడ్ వెరైటీని బట్టి ఈ చిన్న చిన్న ఆకులది వచ్చింది ఉంటుంది, అండ్ వేరేది ప్రాపర్ మెంతి ఆకులు ఉంటాయి. సో మెంతాకులతో అయితే కనుక మనము మెంతి కూర పప్పులాగా చేసుకోవచ్చు, మెంతితో కాంబినేషన్ మనము ఆలు మెథి లాగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ చిన్న ఆకులది ఏంటి అంటే మెడిసినల్ వాల్యూ చూస్తే రెండిట్లో ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ చిన్నవి మనము మాక్సిమం దాన్ని కట్ చేసి కొంచెమే క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ఏదైనా తాలింపుల్లో వేసేసేయచ్చు, ఏదైనా కర్రీలో మిక్స్ చేసేయచ్చు, లేదా అదైనా పప్పులో కలిపి వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈక్వల్ మెడిసినల్ వాల్యూ చూస్తే ఆల్మోస్ట్ ఈక్వలే ఉంటుంది అన్నమాట. వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది మెంతి. వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. ఎలా అంటే మనకి మెటబాలిజంని ట్రిగర్ చేయడానికి మెంతి ఉపయోగపడుతుంది. సో మెటబాలిజం ఒకసారి హై అయిందనుకోండి, న్యాచురల్లీ క్యాలరీ బర్నింగ్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్లో చాలా మందికి ఈ మేథితో చేసిన ఖాకరా అంటాము, డ్రై పాపడ్ లాగా, అది బ్రేక్ఫాస్ట్ లో ఇస్తే గనక అక్కడ మెటబాలిజం ని బాగా కిక్ స్టార్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. మెంతులు అంటే చాలా ఆరోగ్య లాభాలను కలిగిస్తాయి, కానీ ఎందుకు వాటికి పోపుల డబ్బాలు ఇప్పుడు ప్లేస్ లేదు, మళ్ళీ మనం దాన్ని పోపుల డబ్బాలో పెట్టుకొని ప్రతిదినం యూజ్ చేయాలని అందరికీ మనం విజ్ఞప్తి చేద్దాం. అవును. డయాబెటీస్ ఇలాంటివి కంట్రోల్ అవుతాయి, చాలా రీసెర్చే జరిగింది, కాకపోతే ప్రాపర్ వే తెలిసి ఉండాలి. మీలాంటి న్యాచురోపతి వైద్యులు అయితే చెప్తారు అసలు ఎలా వాడాలి, ఏంటి, ఎవరు వాడాలి, ఎంత క్వాంటిటీ వాడాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఇలాంటివి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. నమస్తే అండి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.